హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మీకు ఒక రెసిడెన్షియల్ బిల్డింగ్ అనమాట, G+1 హౌస్ అనమాట. ఈ హౌస్ ని చూపించబోతున్నానండి. ప్లానింగ్ అనేది ఎలా చేసుకున్నారు, ఎక్కడెక్కడ ఏ రూమ్స్ వచ్చినాయి, ఎలా డిజైన్ చేశారు అనేది కంప్లీట్ వీడియో అనేది మీకు అందించబోతున్నాను. ఈ హౌస్ వచ్చేసి మనకి ఏంటంటే నార్త్ ఫేసింగ్ రోడ్ ఉంటుంది, అలాగే మనకి వెస్ట్ ఫేసింగ్ కూడా రోడ్ అయితే ఉంటుంది. కార్నర్ బిట్ హౌస్ అనమాట. ఈ కార్నర్ బిట్ హౌస్ మీరు చుట్టూ కూడా సైడ్ వ్యూ నుంచి కూడా మీరు చూడవచ్చండి. ఇది వచ్చేసి మనకి వెస్ట్ సైడ్ వ్యూ అనమాట. అలాగే ఫ్రంట్ నార్త్ వైపు నుంచి వ్యూ ఇలా ఉంటుంది. అలాగే మనకి తూర్పు వైపు వ్యూ కూడా మీకు ఈ విధంగా అయితే కనిపించడం జరుగుతుందండి. ఈ హౌస్ యొక్క టోటల్ సైజు వచ్చేసి మనకి 30 అడుగులు వెడల్పులో, అలాగే 54 అడుగులు పొడవులో హౌస్ యొక్క సైజ్ అనేది ఉంటుందండి. ఇక సైట్ ఏరియా వచ్చినట్లయితే మనకి 45 అడుగులు వెడల్పు, 60 అడుగులు పొడవులో సైట్ ఏరియా అనేది ఉండటం జరుగుతుంది. మనకి స్టార్టింగ్ ఎంట్రన్స్ అనమాట ఫ్రెండ్స్. ఇది ఎంట్రన్స్ లో మీరు పెద్ద గుమ్మం అనేది మనకి నార్త్ వైపున ఇచ్చారు, ఇది గమనించవచ్చు. అలాగే రైట్ సైడ్ లో మనకి పైకి వెళ్ళడానికి స్టెప్స్ అనేవి ఇక్కడ డిజైన్ చేశారండి. స్టెప్స్ ని కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. స్టెప్స్ డిజైన్ కూడా. ఇక ఈ స్టెప్స్ ఏరియా వచ్చేసి మనకి 7 అడుగుల 9 అంగుళాలు పొడవుతోటి 14 అడుగుల 7 అంగుళాలు వెడల్పులో ఇక్కడ స్టెప్స్ ఏరియా అనేది తీసుకున్నారు. ఇది మొత్తం మనకి కార్ పార్కింగ్ ఏరియా అయితే వస్తుందండి. 9 అడుగుల 4 అంగుళాలు వెడల్పులో కార్ పార్కింగ్ ఏరియా అనేది ఇక్కడ డిజైన్ చేశారు. టోటల్ గా మనకి 4 కార్లు కూడా ఇక్కడ పార్క్ చేసుకునేటట్లు కార్ పార్కింగ్ ఏరియా అనేది ఇవ్వడం జరిగింది. ఇక ఈ హౌస్ ని ఎవరు బిల్డ్ చేస్తున్నారు అన్న విషయానికి వచ్చినట్లయితే పీబీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ వాళ్ళు, వినయ్ గారు అయితే ఈ హౌస్ ని బిల్డ్ చేయడం జరుగుతుందండి. ఈ పీబీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ వాళ్ళు మనకి చీరాలలో అతి తక్కువ బడ్జెట్ లోనే మంచి క్వాలిటీ మెటీరియల్ అనేది యూస్ చేసి, క్వాలిటీ విషయంలో ఎక్కడా కూడా రాజీ పడకుండా నెంబర్ 1 మెటీరియల్ అనేది యూస్ చేసి అతి తక్కువ బడ్జెట్ లోనే హౌస్ కన్స్ట్రక్షన్స్ అనేవి చేయడం జరుగుతుంది. ఆల్రెడీ వీళ్ళు చాలా హౌసెస్ అనేవి బిల్డ్ చేశారండి. వీళ్ళు బిల్డ్ చేసి వీళ్ళు సొంతంగా ఇల్లులు అనేవి అమ్ముతారు. అలాగే వీళ్ళు ఏంటంటే మీకు మెటీరియల్ కాంట్రాక్ట్ ఏదైనా చేయాల్సి ఉన్నా సరే మీరు సైట్ చూపించినట్లయితే సైట్ తీసుకొని నెంబర్ 1 క్వాలిటీ యూస్ చేసి, మంచి మెటీరియల్ యూస్ చేసి బిల్డింగ్స్ అనేవి కట్టివ్వడం జరుగుతుంది. ఎవరైనా వీళ్ళ చేత హౌస్ కన్స్ట్రక్షన్స్ అనేవి చేయించుకోవాలి అనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్ లో ఫోన్ నెంబర్లు, వాళ్ళకి సంబంధించిన వివరాలన్నీ ఇచ్చానండి. అక్కడ నుంచి చూసుకొని మీరు కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. ఇక హౌస్ లోపలికైతే మనం ఎంట్రన్స్ అయితే అయ్యామండి. హౌస్ లోపల ఇది మొత్తం మనకి హాల్ అయితే రావడం జరుగుతుంది అనమాట. హాలు అలాగే 2 బెడ్రూమ్లు అండి. ఈ చివరన ఒక బెడ్రూమ్ అయితే వస్తుంది. నార్త్ వైపు నుంచి లోపలికి వచ్చాం. ఇది ఒక బెడ్రూమ్ అయితే వస్తుందండి. అలాగే ఇది ఒక బెడ్రూమ్ అయితే వస్తుంది అనమాట. 2 బెడ్రూమ్లు కూడా చాలా పెద్దవి. అలాగే బ్యాక్ సైడ్ డోర్ ఏదనమాట. ఇక్కడ మొత్తం మీరు హాల్లో అయితే క్లియర్ గా అబ్జర్వ్ చేయొచ్చు. హాల్లోకి అయితే వచ్చేసాం. ఇక ఈ హాల్ యొక్క ఏరియా వచ్చేసి మనకి, ఈ హాల్లో మనకి ఇక్కడ డోరు, ఇక్కడ బెడ్రూమ్ డోరు, అలాగే ఇక్కడ బయటకు వెళ్లే డోర్ ఇచ్చారు కదా, ఈ డోర్ కా నుంచి అవతలకు మొత్తం కిచెన్ ఏరియా అయితే వస్తుంది. డైనింగ్ ఏరియా, కిచెన్ ఏరియా అయితే వస్తుందండి. ఈ బెడ్రూమ్ కా నుంచి యువతలకు వచ్చేసి మనకి కామన్ హాల్ కింద బిల్డ్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే ఇక్కడ డోర్ అనేది ప్రొవైడ్ చేశారు కదా, ఈ డోర్ లోంచి లోనికి వచ్చినట్లయితే ఇది మొత్తం మనకి బెడ్రూమ్ అనేది రావడం జరుగుతుందండి. ఇక ఈ బెడ్రూమ్ యొక్క సైజ్ వచ్చేసి మనకి 15 అడుగుల 7 అంగుళాలు, అదే విధంగా 15 అడుగుల్లో మనకి మాస్టర్ బెడ్రూమ్ అనేది ఇక్కడ డిజైన్ చేశారు. అలాగే ఇటు పక్క వచ్చేసి మనకి ఏంటంటే ఇది మొత్తం బాత్రూమ్ అనమాట. అటాచ్డ్ బాత్రూమ్ కింద డిజైన్ అయితే చేయడం జరిగిందండి. డ్రెస్సింగ్ స్పేస్ అనేది ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. స్టార్టింగ్ లో వచ్చేసి డ్రెస్సింగ్ స్పేస్ అనేది ఉంటుందండి. దీని ఏరియా వచ్చేసి 8x7 సైజులో అయితే డ్రెస్సింగ్ స్పేస్ ఉంటుంది. ఆ చివరికి వెళ్లే కొద్ది మనకి ఏంటంటే టాయిలెట్ కమ్ బాత్రూమ్ అయితే డిజైన్ చేయడం జరిగింది. అది 7x3, అదే విధంగా 7 అడుగుల్లో డిజైన్ చేశారు. దాని పక్కనే మనకి ఏంటంటే షవర్ వస్తుందన్నమాట. ప్రెజెంట్ ఈ హౌస్ మొత్తం మనకి అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. మీకైతే అర్థం కాదు. కాకపోతే కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళకైతే దీని గురించి కొంచెం మీకు అర్థమయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. అందుకోసం కొంచెం వివరంగా అయితే చెప్తున్నాను. ఓకేనా. ఇప్పుడు ఒక బెడ్రూమ్ అయితే చూసాం. ఈ ఏరియా మొత్తం కిచెన్ ప్లస్ డైనింగ్ ఏరియా అయితే మనకి రావడం జరుగుతుంది. ఇది వచ్చేసి లివింగ్ ఏరియా అయితే మనకి కామన్ హాల్ అయితే వస్తుందండి. వీటి సైజ్ వచ్చేసి ఈ లివింగ్ స్పేస్ మొత్తం మనకి ఏంటంటే 13:1, అదే విధంగా 26 అడుగుల్లో లివింగ్ స్పేస్ అనేది తీసుకున్నారు. అలాగే ఇది వచ్చేసి ఇప్పుడు ఇంకొక బెడ్రూమ్ అనమాట. ఓకేనా. అలాగే కిచెన్ డైనింగ్ ఏరియా ఉంది, ఆ సైజ్ కూడా చెప్తాను. ఇది వచ్చేసి మనకి రెండో బెడ్రూమ్ అయితే రావడం జరుగుతుంది. 2 విండోస్ అనేవి అవతల వైపు ఇచ్చారు. అలాగే ఇక్కడ ఒక డోర్ అనేది ప్రొవైడ్ చేసి అవతల వైపు మనకి ఏంటంటే బాత్రూమ్ ని సేమ్ దానికి ఇచ్చినట్లే మనకి డ్రెస్సింగ్ స్పేస్, అలాగే టాయిలెట్, షవర్ అనేది బిల్డ్ చేస్తారనమాట ఇందులో కూడా. అందుకే రూమ్స్ అనేవి కొంచెం పెద్దగా డిజైన్ అయితే చేశారు. 8 అడుగులు ఇంటూ 7 అడుగుల సైజ్ లో మనకి ఏంటంటే డ్రెస్సింగ్ స్పేస్ వస్తుంది. దాని పక్కన టాయిలెట్ 7:3, అదే విధంగా 7 అడుగుల్లో మనకి టాయిలెట్ అండ్ అటాచ్డ్ బాత్రూమ్ అయితే వస్తుంది. పక్కన మిగతా ఏరియా షవర్ అయితే వస్తుందన్నమాట. ఈ బెడ్రూమ్‌లో గూడా సేమ్ అదే విధంగా అయితే డిజైన్ చేశారండి. ఈ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి మనకి 15:7, అదే విధంగా 14:4 సైజ్‌లో ఈ బెడ్రూమ్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా. ఇప్పుడు మళ్ళీ మనం
కామన్ హాల్‌లోకైతే వచ్చేసామండి. ఇందాక మీకు చెప్పాను కదా! కామన్ హాల్ వచ్చేసి 13/1/26 సైజ్‌లో బిల్డ్ చేశారని. అలాగే ఆ చివర ఇచ్చిన కిచెన్ ఏరియా, డైనింగ్ ఏరియా ప్లస్ కిచెన్ ఏరియా వచ్చేసి మనకి 13/1 అదే విధంగా 18/6 సైజ్‌లో డైనింగ్ ఏరియా, అలాగే మనకి కిచెన్ అనేది డిజైన్ చేశారు. బ్యాక్ సైడ్ సెట్ బ్యాక్ అండి 3 అడుగుల్లో తీసుకున్నారు. ఇది మొత్తం కార్ పార్కింగ్ ఏరియా అన్నమాట. ఇందాక మీకు చెప్పాను కదా! 9 అడుగుల 6 అంగుళాల్లో ఇక్కడ కార్ పార్కింగ్ ఏరియా అనేది తీసుకోవడం జరిగింది. అలాగే ప్రెజెంట్ వచ్చేసి మొత్తం బ్రిక్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయి పైన స్లాబ్ మొత్తం వేసేసారన్నమాట. స్లాబ్ అయింది. అలాగే స్లాబ్ క్యూరింగ్ కూడా అయిపోయి మనకేంటంటే సెంటరింగ్ అనేది తీశారండి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ బోర్డ్‌లు, ఈ కర్రలు ఇవన్నీ కూడా సెంటరింగ్ తీసిన బోర్డ్‌లే అన్నమాట. మీకు కొంచెం ఇబ్బందిగా, అడ్డంగా కనిపించొచ్చు. ఇది మొత్తం కొంచెం క్లియర్ చేసిన తర్వాత నేను మరొక వీడియోలో మీకు క్లారిటీగా అయితే చూయిస్తానన్నమాట. ఇప్పుడు మనం తూర్పు వైపునైతే ఉన్నామండి. ఈ తూర్పు వైపున డైరెక్ట్‌గా 3 డోర్‌లనేవి మనకి ప్రొవైడ్ చేశారు. మీరు గమనించవచ్చు. అలాగే ఉత్తరం వైపు మెయిన్ డోర్ అనేది ఒకటి తీసుకోవడం జరిగింది. తూర్పు వైపున 2 డోర్‌లు తీసుకున్నారు. అలాగే చుట్టూ కూడా హౌస్‌కి చుట్టూ కూడా డోర్‌లనేవి ప్రొవైడ్ చేశారండి. అలాగే పూజా స్పేస్ కూడా మనకేంటంటే కిచెన్ దగ్గర డైనింగ్ ఏరియా ఉంది కదా! ఈ డైనింగ్ ఏరియాకి మనకి పూజా స్పేస్ కూడా మనకి ఇక్కడే డిజైన్ అయితే చేయడం జరిగిందనమాట. అలాగే ఇక వాల్స్, బ్రిక్ వాల్స్ అనేవి కన్‌స్ట్రక్షన్ అనేది చేయడం జరిగింది గదా! ఈ బ్రిక్ వాల్స్‌లో ఏంటంటే మనకి మొత్తం ఔట్ సైడ్ ఉండే బ్రిక్ వాల్స్ మొత్తం కూడా 9 ఇంచుల బ్రిక్ వాల్స్ అనేవి బిల్డ్ చేయడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు 9 అంగుళాల గోడలనమాట. బయట సైడ్ మొత్తం గూడా 9 అంగుళాల గోడలే బిల్డ్ చేశారనమాట. అలాగే లోపల ఏవైతే ఉన్నాయో పార్టీషన్ గోడలంటారు కదా! ఈ లోపల ఇచ్చిన పార్టీషన్ గోడలన్నీ కూడా 4 అంగుళాల కట్టుబడి అనేది కట్టి పార్టీషన్ వాల్స్ అన్నీ కూడా డిజైన్ చేయడం జరిగింది. అలాగే 2 బెడ్‌లనేవి ఏసారండి. మీరు 4 ఇంచుల వాల్స్‌లో మీరు గమనించినట్లయితే ప్రతి వాల్‌లో కూడా కంపల్సరీ 2 బెడ్స్ అనేవి వేశారనమాట. అవన్నీ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. చాలా పర్ఫెక్ట్ ప్లానింగ్ తోటి హౌస్‌నైతే బిల్డ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మొత్తం మీరు క్లియర్‌గా అయితే అబ్జర్వ్ చేయొచ్చు. ప్రతి వాల్ పార్టిషన్‌లో ఇచ్చిన ప్రతి వాల్‌కి కూడా మీరు చూసినట్లయితే 2 బెడ్‌లనేవి మనకి స్లాబ్ హైట్‌కి వెళ్ళేసరికి 2 బెడ్‌లనేవి కంపల్సరీ గోడలో అయితే ప్రొవైడ్ చేశారండి. ఇలా చేసుకోవటం వల్ల మనకి ఫ్యూచర్‌లో క్రాక్స్ ఇలాంటివేమి రాకుండా ఉండటానికి ఛాన్స్ అయితే ఉంటుంది. పర్ఫెక్ట్ ఇంజినీరింగ్ గారి ఇచ్చిన ప్లానింగ్ తోటి ఈ హౌస్ అనేది కన్‌స్ట్రక్షన్ అనేది చేయడం జరుగుతుందండి. మొత్తం అబ్జర్వ్ చేయొచ్చు. ప్రతి పార్టిషన్ వాల్‌లో కూడా 2 బెడ్‌లనేవి కంపల్సరీ పడినాయి. అలాగే ఇవన్నీ విండోసు, అలాగే బ్రిక్ వర్క్ అన్నీ పర్ఫెక్ట్‌గా అయితే వర్క్ అనేది చేయడం జరిగింది. ఇక్కడ మెయిన్ డోర్‌లో గమనించినట్లయితే మెయిన్ డోర్‌లో మనకు తీసుకున్న టేక్ వుడెన్ దర్వాజా గూడా చాలా పెద్దదైతే ఇవ్వటం జరిగిందండి. సుమారుగా మనకేంటంటే 8 ఇంచెస్ ఉండే దర్వాజాని ఇక్కడ బిల్డ్ చేయడం జరిగిందనమాట. ఇవన్నీ మీరు క్లియర్‌గా అయితే అబ్జర్వ్ చేయొచ్చు. ఇక మనకి పక్కన స్టెప్స్ అనేవి ఇచ్చారు కదా! ఈ స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళినట్లయితే పైనొచ్చేసి మనకి జీ+1 అని చెప్పుకున్నాం గదా! పైనొచ్చేసి మనకేంటంటే సింగిల్ బెడ్‌రూమ్ వస్తుంది. అలాగే హోమ్ థియేటర్ వస్తుంది. అలాగే ఓపెన్ టెర్రస్ ఈ విధంగా అయితే పైనైతే బిల్డ్ చేయడం జరుగుతుంది. ప్రెజెంట్ అయితే అండర్ కన్‌స్ట్రక్షన్‌లో ఉందండి. కన్‌స్ట్రక్షన్ అయిన వెంటనే ఫుల్ వీడియో అనేది మీకు క్లారిటీగా అయితే నేను చూయిస్తాను. ఇక ఈ వీడియో మీకు నచ్చింది, మాకు ఎంతో కొంత యూజ్ అవుతుంది మా ఇల్లు డిజైన్ చేసుకోవడంలో అని మీకు అనిపించినట్లయితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.